ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ఈ వారం వృశ్చిక రాశి వారికి గతంతో పోలిస్తే కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు. విద్యార్థులకు మంచి విద్యాభివృద్ధి ఉంటుంది. శ్రద్ధాశక్తులతో పాటు పట్టుదల కూడా పెరుగుతుంది. నూతన విద్యా ప్రణాళికలు చేసేవారికి మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యాభివృద్ధిపై మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు కొంత నిరసనలు వెలువెత్తుతాయి. అనుకున్న పనులు అవ్వకపోవడం, అధికారుల నుండి ఒత్తిడి ఉండవచ్చు. చిన్నపాటి అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే ఇది అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలోనే. వ్యాపారస్తులకు అతి కష్టం మీద కార్యానుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా యథాతథంగా ఉంటుంది. కంగారు పడకండి. లాభాలు ఉండవు, అలాని నష్టమూ ఉండదు అన్నట్టుగా ఈ వారం గడిచిపోతుంది. అయితే లాభాలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారిని నమ్మక ద్రోహం జరగకుండా జాగ్రత్త వహించండి. వంచనకు గురి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వారం. మీ నిర్లక్ష్య ధోరణిని అదుపులో పెట్టుకోండి. మీ కోపాన్ని అందరి ముందు ప్రదర్శించడం వల్ల పేరు ప్రఖ్యాతలు కోల్పోతారు. మీ కోపం వలన అంతర్గత శత్రువులు ఎక్కువ అవకాశం ప్రమాదంగా లేకపోలేదు. శారీరకంగా అనారోగ్యం కంటే మానసిక సంతృప్తి బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు కూడా పట్టించుకోకుండా ముందుకు సాగండి. ఈరోజు మీ ముందు ఏమీ మాట్లాడకపోవచ్చు, కానీ తర్వాత అదును చూసి ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి మౌనంగా ఉండడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కష్టపడిన దానికంటే తక్కువ ప్రతిఫలం పొందే అవకాశం ఉండవచ్చు. కాబట్టి విద్య పట్ల శ్రద్ధ తీసుకోండి, దాని భవిష్యత్తు బాగుంటుంది. వృశ్చిక రాశి వారు సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ చిన్న విషయాన్ని నెగ్లెక్ట్ చేయకపోవడం మంచిది. కొంత అనాలోచిత ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకపోవడం చెప్పదగిన సూచన. కొన్ని ఖర్చులు మీ చేతుల్లో లేకుండానే పోతాయి. ఏమిటి ఇలా అయిపోయింది అని అనుకుంటారు. అనుకున్న వైపునే ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఎంతవరకు అవసరమా లేదా అన్న దాన్ని బట్టి చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఆరోగ్యపరమైన విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్యం, సంతానారోగ్యం కూడా జాగ్రత్తలు చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అలాగే నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. నూతన సంవత్సరం వస్తోంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువత కొత్త సంవత్సర వేడుకల్లో చక్కగా జరుపుకోండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. భవిష్యత్ అంతా మీ చేతిలో ఉంటుంది. మనం చేసే ప్రతి పని అందరికీ మెచ్చుకునేలా ఉండాలి. కొత్త సంవత్సరం అంటే అందరింట్లో సంతోషాలు నింపాలి, దుఃఖాన్ని కాదు. చక్కగా కుటుంబ సమేతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, మంచి జరుగుతుంది. ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.